తిరుమల శ్రీవారి దర్శనానికి కొందరు భక్తులు పాదరక్షలతో రావడం కలకలం రేపింది. చెప్పులు ధరించి ఆ భక్తులు మహాద్వారం వద్దకు వచ్చారు. శ్రీవారి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు పాదరక్షలతో వచ్చారు. స్టార్ హోటల్ రూముల్లో ఉపయోగించే చెప్పులతో శ్రీవారి దర్శనానికి రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 3 ప్రాంతాల్లో తనిఖీ చేసిన టీటీడీ విజిలెన్స్ గుర్తించలేదు. భద్రతా అధికారులు దారుణంగా విఫలమయ్యారు. తిరుమలలో వరుస అపచారాలు జరుగుతున్న టీటీడీ నిర్లక్ష్యం వహించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, అంటే తిరుపతిలో అన్ని రకరకాలుగా భద్రతా ఏర్పాట్లు ఉంటాయి కదా, అయినప్పటికీ ఎందుకు గుర్తించలేదంటారు వీళ్ళు? రైట్ దుర్గా, మొత్తం మీద ఏదైతే ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి కొంతమంది విఐపీలకు సంబంధించి చూసినట్లయితే వాళ్ళు శ్రీవాణి దర్శనానికి రావడం, శ్రీవాణి దర్శనానికి వచ్చేటప్పుడు విఐపీ లైన్లు ప్రత్యేకంగా ఉంటాయి. అదే సామాన్య భక్తులకైతే ప్రతి ప్రాంతంలో అంటే వాళ్ళు షెడ్ల వరకు అంటే నారాయణగిరి షెడ్ల వచ్చిన తర్వాత ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వచ్చిన తర్వాత పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. కానీ ఇక్కడ విఐపీ దర్శనాలకు సంబంధించి చూసినట్టయితే కేవలం ఒక్క ప్రాంతంలోనే అక్కడ వాళ్ళని చెకింగ్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు పూర్తిగా ఏదైతే స్టార్ హోటల్ రూమ్లో ప్రధానంగా వాళ్ళు ఏదైతే ఇట్లా వాష్ రూమ్లకి వీళ్ళకి ఆ రూముల్లో వాడుకునేటువంటి చెప్పుల్ని ఉపయోగిస్తుంటారో కేవలం అంటే పేపర్లెస్ క్యూ చెప్పాల్సి అంటారు. ఇది నేరుగా వీళ్ళు భక్తులు నేరుగా వేసుకొని వచ్చినా అక్కడ విజిలెన్స్ వాళ్ళు చూడకపోవడంపై ఇప్పటికే భక్తులే కాదు, మరోవైపు వైసీపీ నాయకులు కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. మాజీ టీటీడీ బోర్డు మెంబర్ కూడా దీనిపై స్పందించారు. ముఖ్యంగా తిరుమలలో భద్రతా డొల్ల మరోసారి బయటపడిందని చెప్పేసి ఆయన అయితే విమర్శించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పాదరక్షలు వేసుకొని మహాద్వారం వరకు వస్తే 3 భక్తులు ఎవరు ఎలాంటి భద్రత ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆయన అయితే ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా 3 ప్రాంతాలు అంటే ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ప్రాంతంలో చెకింగ్ చేస్తారు, మరో చోట స్కానింగ్ సెంటర్ ఇంకో ప్రాంతంలో ఉంటుంది, మరోవైపు అక్కడి నుంచి నేరుగా వస్తే శ్రీవారి ఆలయానికి సమీపంలోనే ఒక స్కానింగ్ సెంటర్ ఉంటుంది. కానీ ఇన్ని ప్రాంతాలు దాటుకొని శ్రీవారి ఆలయం ముందు వరకు వాళ్ళు అటువంటి చెప్పులు ఎలా వేసుకొని వచ్చారని చెప్పేసి వాళ్ళైతే మండిపడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు అర్చకులు సైతం దీన్ని వ్యతిరేకించారు. ముఖ్యంగా ఎటువంటి చెప్పులైనా సరే స్లీవ్లెస్ అయినా అయినా ఒకవేళ పూర్తిగా క్లాత్ చెప్పులైనా కానీ ఏవైనా కానీ లోపలికి వేసుకు వెళ్ళకూడదు, అది అపచారమే అని చెప్పేసి వాళ్ళైతే తెలుస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా తీవ్రంగా మండిపడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సామాన్య భక్తుల విషయంలో మాత్రం టీటీడీ అంతగా పరిశీలిస్తుంది. ఎందుకు విఐపీలను ఎందుకు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించదని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే మండిపడుతున్నారు. ఎందుకంటే విఐపీలకు ఒక రూలు, సామాన్య భక్తులకు ఒక రూలు అని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే మండిపడుతున్నారు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ టీటీడీ విజిలెన్స్ నిఘా పూర్తిగా క్షీణించిందని చెప్పేసి ఇటు వైసీపీ నాయకులు అంటే ఏదైతే మాజీ టీటీడీ బోర్డు మెంబర్ కరుణాకర్ రెడ్డి అయితే ఆరోపించిన పరిస్థితి ఉంది. తిరుమలలో ఎక్కడ చూసినా తిరుమల కొండ ప్రక్షాళన చేస్తామని చెప్పిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ముఖ్యంగా రాష్ట్రపతి కూడా ఇటువంటి సాహసం చేయలేదు. కానీ ఇట్లాంటి విఐపీ ఇలా చెప్పులు వేసుకొని వస్తుంటే ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది.